ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంత కష్టపడినా జీవితంలో విజయం మాత్రం దూరంగానే ఉండేది. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. ఒకరోజు తీవ్ర నిరాశలో ఉన్న అర్జున్ అడవిలో ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ఆలయంలో ఎవరూ లేరు. కేవలం గంట శబ్దం, ధూపం వాసన, మధ్యలో మహదేవుని విగ్రహం. శివయ్య, నేను ఓడిపోతున్నాను. నా ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? అప్పుడు ఆలయంలోని దీపం ఒక్కసారిగా బలంగా వెలిగింది. అర్జున్ మనసులో ఒక స్వరం వినిపించింది. ఓటమనేది ముగింపు కాదు, నిన్ను బలవంతుడిగా మార్చే పరీక్ష మాత్రమే. రాయి మీద ఎన్నిసార్లు నీళ్లు పడితేనే మృదువవుతుంది, అలాగే మనిషి కూడా కష్టాల వల్లే గొప్పవాడవుతాడు. ఆ మాటలు అర్జున్ హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచి అతను ఫలితం గురించి కాదు, ప్రయత్నం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ అని జపిస్తూ తన పని చేసేవాడు. కొన్ని నెలల తర్వాత అతన్ని ఎగతాళి చేసిన వాళ్లే అతను విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్జున్ నవ్వుతూ ఇలా అన్నాడు, శివుని నమ్మినవారు ఎప్పుడూ ఉంటది కాదు, కాలం పరీక్షించవచ్చు, కానీ మహదేవుడు వదిలిపెట్టడు. హర హర మహాదేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంత కష్టపడినా జీవితంలో విజయం మాత్రం దూరంగానే ఉండేది. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. ఒకరోజు తీవ్ర నిరాశలో ఉన్న అర్జున్ అడవిలో ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ఆలయంలో ఎవరూ లేరు. కేవలం గంట శబ్దం, ధూపం వాసన, మధ్యలో మహదేవుని విగ్రహం. శివయ్య, నేను ఓడిపోతున్నాను. నా ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? అప్పుడు ఆలయంలోని దీపం ఒక్కసారిగా బలంగా వెలిగింది. అర్జున్ మనసులో ఒక స్వరం వినిపించింది. ఓటమనేది ముగింపు కాదు, నిన్ను బలవంతుడిగా మార్చే పరీక్ష మాత్రమే. రాయి మీద ఎన్నిసార్లు నీళ్లు పడితేనే మృదువవుతుంది, అలాగే మనిషి కూడా కష్టాల వల్లే గొప్పవాడవుతాడు. ఆ మాటలు అర్జున్ హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచి అతను ఫలితం గురించి కాదు, ప్రయత్నం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ అని జపిస్తూ తన పని చేసేవాడు. కొన్ని నెలల తర్వాత అతన్ని ఎగతాళి చేసిన వాళ్లే అతను విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్జున్ నవ్వుతూ ఇలా అన్నాడు, శివుని నమ్మినవారు ఎప్పుడూ ఉంటది కాదు, కాలం పరీక్షించవచ్చు, కానీ మహదేవుడు వదిలిపెట్టడు. హర హర మహాదేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.